విధానాలపైన నేను పోరాటం చేస్తున్నానని, దానికి పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళు నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని బాధితులకు అండగా ఉంటున్నాననే ఆక్రోశంతో మరో అడుగు ముందుకు వేసి గత 19వ తేదీన డీజీపీ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ అర్జెంట్ బేసిస్ అని చెప్పి డీజీపీ గారి ఆఫీస్ నుండి ఆల్ స్టేట్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్కు, ఎస్పీలకు, ఐజీలకు, డిఐజీలకు ఒక అర్జెంట్ సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్ సారాంశం ఏంటంటే, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన రాష్ట్రంలో ఉన్న టోటల్ క్రిమినల్ కేసులు ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించమని చెప్పి, ఇది చాలా అత్యవసరమైన సమస్య, ఈ రాష్ట్రంలో ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు, మాకు ఇది చాలా అత్యవసరమైన సమస్య అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్పీలకు అందరికీ, యూనిట్ ఆఫీసర్లందరికీ, ఐజీలకు, డిఐజీలకు సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ గురించి ఒక పోలీసు ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ, మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం